శ్రీ వారాహలక్ష్మి నరసింహస్వామి వారి దేవస్థానం సింహాచలం గిరి ప్రదక్షిణ విధుల్లో అప్రమత్తంగా వ్యవహరించాలి. డిప్యుటేషన్ ఉద్యోగులకు దిశానిర్దేశం చేసిన ఆలయ ఈవో జల్లేపల్లి వెంకట్రావు. ఓం నమో నారసింహాయ. 28వ తారీఖున అనగా రేపు జరిగేటటువంటి గిరి ప్రదక్షిణకి సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. రేపు ఈ గిరి ప్రదక్షిణ తొలిపావంచ నుంచి భక్తులు మొదలుపెట్టి అక్కడ స్వామివారిని దర్శనం చేసి కొబ్బరికాయ కొట్టి అక్కడ నుంచి సుమారు 32 కిలోమీటర్ల మేర ప్రదక్షిణ చేసి తిరిగి స్వామివారి దగ్గర చేరుకునేటటువంటి సంప్రదాయం. ఇందులో సుమారు 6 నుంచి 8 లక్షల వరకు భక్తులు పాల్గొంటారని అంచనా. వారందరికీ వివిధ స్థాయిల్లో సేవలు చేయడానికి 28 సేవా కేంద్రాలు, అంటే ప్రతి కిలోమీటర్ ఒక చొప్పున సేవా కేంద్రాన్ని ఏర్పాటు చేసి అందులో మెడికల్ ఫెసిలిటీ, డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీ, అదేవిధంగా ఇతర సిబ్బంది సేవలు చేయడానికి పెట్టడం జరిగింది. అలాగే ఎక్కడ ఎటువంటి ఇబ్బందులు వచ్చినా వాటిని పరిష్కరించడానికి ప్రతి 4 నుంచి 5 కిలోమీటర్లకి ఒక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా జిల్లా స్థాయిలో కూడా ఒక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయడం జరిగింది. వీటి ద్వారా ప్రజలకి, ముఖ్యంగా భక్తులకి ఎక్కడ ఎటువంటి ఇబ్బందులు కలిగినా వెంటనే రెస్పాండ్ అయ్యే వారికి సేవ అందించడానికి జిల్లా యంత్రాంగం అలాగే దేవాదాయ శాఖ పూర్తి స్థాయిలో ఏర్పాట్లన్నీ చేయడం జరిగింది. అయితే ఇక్కడ గుర్తించాల్సింది ఏంటంటే, మనం ఈ ట్రాఫిక్ వరకు సంబంధించి జిల్లా యంత్రాంగం ఇప్పటికే చాలా సూచనలు, పోలీసు వారు సూచనలు ఏవైతే చేశారో వాటి వరకు సంబంధించి భక్తులు, ప్రజలందరూ కూడా ఆ సూచనలన్నీ పాటించి జిల్లా యంత్రాంగానికి సహకరించాల్సిందిగా ఈ సందర్భంగా అందరికి కూడా మనవి చేయటం జరుగుతుంది. శ్రీకాకుళం, విజయనగరం నుంచి వచ్చే వాళ్ళకి, అదేవిధంగా అటు అనకాపల్లి అటు నుంచి వచ్చే వాళ్ళకి, అలాగే సిటీలో తిరిగే వాళ్ళకి ముఖ్యంగా చాలా సూచనలు ఇప్పటికే పోలీసు వారు, జిల్లా యంత్రాంగం చేశారు. దయచేసి రేపు ఆ సూచనలన్నీ పాటించి సహకరించినట్లయితే వారికి ఇబ్బందులు ఎటువంటివి లేకుండా ఉంటాయని చెప్పి ఈ సందర్భంగా మనవి చేస్తున్నాం. అలాగే భక్తులందరికీ అందరూ తొలిపావంచ వరకు వచ్చేటటువంటి అవసరం లేకుండా 4 నమూనా ఆలయాలను కూడా పెట్టడం జరుగుతుంది. అది ఒకటి మన సెకండ్ ఘాట్ రోడ్డు, అంటే హనుమంతవాక నుంచి మన సింహాచలం వచ్చే దారిలో సెకండ్ ఘాట్ రోడ్డు ఉంది. సెకండ్ ఘాట్ రోడ్డు దగ్గర, అదేవిధంగా అదే రూట్లో మన సూర్యనారాయణ స్వామి విగ్రహం దగ్గర, అలాగే సీతమ్మ దారిలో అల్లూరి సీతారామరాజు యొక్క విగ్రహం దగ్గరలో, అలాగే గోపాలపట్నం దగ్గర బంకు దగ్గర కూడా నమూనా ఆలయాన్ని పెట్టాం. భక్తులు తొలిపావంచ వరకు రానక్కర్లేకుండా అక్కడే వారి స్వామివారిని దర్శనం చేసుకుని కొబ్బరికాయ కొట్టి వారి యొక్క గిరి ప్రదక్షిణ కార్యక్రమాన్ని పూర్తిగా చేసుకునే ఏర్పాట్లు చేయడం జరుగుతుంది. కాబట్టి భక్తులు ఈ సౌకర్యాన్ని అందరూ వినియోగించుకోవాల్సిందిగా అందరికి కూడా ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. అదేవిధంగా ఎవరైతే దర్శనాలకు వచ్చినటువంటి వాళ్ళు గిరి ప్రదక్షిణ పూర్తయిన తర్వాత వెనక్కి వెళ్ళే వారికి రవాణా సౌకర్యాలను కూడా ఎక్కడికక్కడ టెంపరీ బస్ స్టాండ్లు కూడా ఏర్పాటు చేసి అక్కడి నుంచి దూర ప్రాంతాలకి బస్సులు ఆపరేట్ చేయడం కూడా జరుగుతుంది. కాబట్టి ఏపీఎస్ఆర్టీసీ ద్వారా ఇది జరుగుతుంది. కాబట్టి ఈ సౌకర్యాన్ని కూడా భక్తులందరూ కూడా వినియోగించుకోవచ్చు. సుమారుగా 53 ప్రదేశాలలో పార్కింగ్ ఏరియాస్ కూడా పెట్టాం. కాబట్టి భక్తులందరూ అక్కడ పార్కింగ్కి వారి యొక్క వాహనాలన్నిటికీ నిలిపి వాళ్ళు దర్శనానికి వెళ్ళొచ్చు. అదేవిధంగా కొండ మీద నుంచి కొండకు దిగువకు రావడానికి సుమారు 50 ఆర్టీసీ బస్సులను కూడా పెట్టాం. కాబట్టి ఆర్టీసీ బస్సుల్లో కూడా అందరూ ఈ సదుపాయాన్ని వినియోగించుకోవచ్చు. అందుకు గాను వీరందరికీ నాణ్యమైనటువంటి సేవలన్నీ అందించడానికి గాను సుమారుగా వారికి టాయిలెట్స్ రూపంగా 600 టెంపరీ టాయిలెట్స్ ఏర్పాటు చేసాం. దాంట్లో సుమారు 3000 మంది పారిశుధ్య సిబ్బంది ఎప్పటికప్పుడు అంతా నీట్ అండ్ క్లీన్గా పెట్టి శానిటేషన్ ఏర్పాట్లు అనేవి చేస్తున్నారు. అలాగే సుమారు 2,000 మంది వాలంటీర్స్ ఎక్కడికక్కడ సేవలు చేస్తారు. 50 మంది ఎన్జిఓస్ వెళ్ళేటటువంటి భక్తులకి మంచినీరు కానీ, మజ్జిగ కానీ, ఇతర తిండి పదార్థాలు, పండ్లు అన్ని కూడా వాళ్ళు ఏర్పాటు చేసి వారి ద్వారా సేవలు అందించడం జరుగుతుంది. అలాగే సుమారు 4,000 మంది పోలీసు సిబ్బంది కూడా ఎక్కడికక్కడ భక్తులందరికీ ఎటువంటి ఇబ్బందులు లేకుండా వాళ్ళు రక్షణగా ఉంటారు. అలాగే సుమారు 1,500 నుంచి 2,000 మంది దేవాదాయ శాఖ, అదేవిధంగా మన జిల్లా యంత్రాంగం నుంచి సిబ్బంది కూడా వచ్చినటువంటి భక్తులందరికీ వివిధ రూపాల్లో సేవలన్నీ అందించే ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి రేపు వచ్చినటువంటి భక్తులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా రేపు ఉదయం నుంచే దర్శనాలు చేసుకుని రేపు రాత్రి లోపుగా వాళ్ళందరూ, లేదా ఎల్లుండి ఉదయం లోపుగా వారందరూ కూడా
పూర్తిగా స్వామివారి ప్రదక్షిణతో పాటు స్వామివారి దర్శనాలకు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి భక్తులు నిశ్చింతగా ప్రశాంతంగా వచ్చి వాళ్ళందరూ దర్శనాలు చేసుకుని వెనక్కి వెళ్ళే సౌకర్యాలన్నీ ఏర్పాటు చేసాం. వాటిని వినియోగించుకోవాల్సిందిగా అందరికీ కోరడం అవుతుంది. అలాగే 29వ తారీఖున జరిగేటువంటి గుడి ప్రదక్షిణ ఏదైతే ఉందో దానికి దర్శనాలకి ఉదయం 4 గంటల నుంచే ఏర్పాట్లు చేసాం. అదేవిధంగా వారు తిరగటానికి గుడి ప్రదక్షిణ చేయడానికి 3 గంటల నుంచి చేసుకోవచ్చు. అది ఆ రోజు మధ్యాహ్నం వరకు కూడా అన్ని ఏర్పాట్లు ఉంటాయి. కాబట్టి ఆ సౌకర్యాన్ని కూడా అందరూ కూడా వినియోగించుకోవాల్సిందిగా ఈ సందర్భంగా భక్తులందరికీ కూడా మనవి చేయటం అయింది.